హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదివారం ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ బీచ్ దారిలో బైక్ ట్రావెలింగ్ అయితే కన్నా భలే ఉంటుందని చెప్పాడు. అవి చూద్దామని ఇంకా ఇద్దరం అయితే బయలుదేరాము. బైక్ డ్రైవింగ్ చేస్తే ఇలాంటి వ్యూలోనే బైక్ డ్రైవింగ్ చేయాలరా అనేంతలా ఉంటుంది. అలాంటి వ్యూ ఉంటుంది. వీడియో అయితే కన్నా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు. మన వీడియోస్కి లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే రెడ్ గుర్తులో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని నొక్కేసేయండి. ఈ మసీద్ చూడండి ఎంత అందంగా ఉందో, పాలరాతితో నిర్మించినట్లు చాలా అందంగా ఉంది కదా. ఇది నాటికా బీచ్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఎవరే కానీ ఉండరు. ఒంటరిగా ఉండడానికి అయితే చాలా బాగుంటుంది చూడండి. అందుకే ఎవరే కానీ లేరు చూడండి, ఇక్కడ అంత పీస్ఫుల్గా ఉంది. మేము వెళ్ళే దారిలో అయితే ఈ రిసార్ట్ ఉంది. ఈ రిసార్ట్ అనేది ఆయుర్వేదిక్ రిసార్ట్. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. ఈ దీనిలోకి అయితే అందరికీ ఎంట్రీ అయితే ఇవ్వరు. నేను అందుకే లోపలికి వెళ్ళాలనే ఆలోచన కూడా చేయలేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల విశాలమైన ప్లేస్. ఇప్పుడు మీరు చూస్తున్న బీచ్ పేరు స్నేహతీరం బీచ్. ఇక్కడ సాయంత్రం అయితే మాత్రం జనాలు అంతా కిటకిటలాడుతూ ఉంటారు. ఇది ఆఫ్టర్నూన్ అనమాట, అందుకే కొంచెం తక్కువ ఉన్నారు జనాలు. ఇక ఇక్కడ నుండి సముద్రం ఒడ్డున ట్రావెలింగ్ అయితే ఉంటుంది. చూద్దాం, మన ఫ్రెండ్ చెప్పాడు కదా చాలా బాగుంటుందని. ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మేము వెళ్ళే రూట్ అంతా చాలా చిన్న ఊర్లు అనమాట. అక్కడక్కడ మాత్రమే ఇల్లులు అయితే ఉంటాయి. మొత్తం ఎక్కడ చూసినా కూడా టెంకాయ చెట్లు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఇన్స్టాగ్రామ్లో చూశాను, కొంతమంది చిన్నపిల్లలు అయితే పల్టీలు కొట్టుకుంటూ ఈదలాడుతూ ఉంటారు కదా ఇలాంటి ప్లేస్లోనే. మనతో పాటే ఎవరో కొంతమంది అయితే కార్ వేసుకుని వచ్చారు వ్యూ అంతా చూద్దామని. వీళ్ళతో ఏదైనా మాట్లాడదామన్నా కూడా వాళ్ళ లాంగ్వేజ్ అయితే మనకు రాదు. సముద్రంలో స్విమ్మింగ్ చేసి వస్తున్నట్లున్నారు వాళ్ళందరూ. వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే మాకు కూడా ఇక్కడ ప్లేస్ అని ఏం తెలియదు. ప్రపంచం నుండి స్వాగతం, సుస్వాగతం. చాలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో చూసే ఉంటారు మీరు. ఇక్కడ నుండి పల్లెటూరు కేరళ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ తీసుకుంటారు ఇలాంటి ప్లేస్లోనే. కాకపోతే ఇక్కడ వాటర్ ఎక్కువగా లేవు ఈరోజు, అందుకే ఎవరు ఇక్కడ లేరు. బ్యాక్ సైడ్ చూస్తే కన్నా మొత్తం సముద్రం. ఈ నీళ్ళు వచ్చేసి అక్కడ సముద్రంలో కలిసిపోతాయి అన్నమాట. ఎక్కడ చూస్తే కూడా చుట్టూ మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్లు పక్కన సముద్రం. ఈ గ్రీనరీ ఉంటే కనుక నేచర్ ఎలా ఉంది, వాళ్ళతో ఇలా మాట్లాడుతుంటే సడన్గా తెలుగు పాట అయితే వినిపించింది. ఇక్కడ ఇది ఎలక్షన్ టైం అన్నమాట.
కేరళకి అసలు కేరళ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? కేర అంటే గిన మలయాళం భాషలో కొబ్బరి చెట్లు అని అర్థము. అలా అంటే నేల, కేరళ అంటే కొబ్బరి చెట్ల నేల అని. దీనికి ఇక్కడ పరిపాలించినటువంటి ఒక మహారాజు అంటే అశోక్ మహారాజు దీనికి పేరు పెట్టాడనమాట. కొబ్బరి చెట్ల నేల అని కేరళ అంటే అర్థం. సండే మాత్రం మంచి నేచర్ ఇలా గడిచిపోయింది ఈరోజు. ఇక్కడ బీచ్ ఒడ్డున అయితే వెడ్డింగ్ ఫంక్షన్కి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇలాంటి బీచ్ల పక్కన ఏదైనా ఫంక్షన్ చేసుకోండి, మీకు మంచి మెమరబుల్గా ఉంటుంది మీ లైఫ్ లాంగ్. నాకైతే ఒక పచ్చని పల్లెటూరులో సముద్రం ఒడ్డున ప్రయాణం అయితే మంచి అనుభూతిని ఇచ్చింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.